చోటకం తమ దర్శనానికి వేచి ఉన్నారు. వజ్ర ప్రదర్శన ఎంతవరకు వచ్చింది? ప్రదర్శన సార్లు చుట్టూరా వేసిన ప్రహారీ పని పూర్తి అయింది. త్వరాలు కూడా బిగించాం. లోపల మధ్య భాగంలో వెండి మంటపాన్ని నిర్మించాం. వెండి మంటపం? ఈ జహాపన వెండి మంటపం తమరో జ్ఞాపకం చేసుకోండి. అదే చోటా ఎన్నని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ జహాపన కంకిరాపై దండెత్తినప్పుడు లభించిన వజ్ర వైఢూర్యాలతో పాటు ఒక వెండి మంటపాన్ని స్వాధీనం చేసుకున్నాం. దాని పొడవు 30 గజాలు, వెడల్పు 15 గజాలు. అది చెడకుండా ముక్కలుగా పోయించి గజనీకి తీసుకువచ్చాను. ఓ, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. చిత్రియా జహాపన ఆ వెండి మంటపాన్ని అదే విధముగా అతికి వజ్ర ప్రదర్శనశాల నిర్మించాము. జహాపన చిత్రియా జహాపన వజ్ర ప్రదర్శనశాల అంతా రత్న కంబైతో పరిపించాం. జహాపన చూడడానికి 2 కళ్ళు చాలు. చిత్రియా జహాపన ఆ వెండి మంటపంలో ఒక పక్క రత్నాల్, ఒక పక్క వజ్రాల్, ఒక పక్క వైడ్యూరాల్, ఒక పక్క పచ్చల్, ఒక పక్క కెంపుల్ వేరు వేరుగా రాసులుగా పోయించాం. జహాపన అచ్చా, మనం మధురను ముట్టడించినప్పుడు కృష్ణ భగవాన్ దేవాలయంలో 5 పంచలోహపు విగ్రహాలు దొరికాయి. వాటి ఎత్తు 5 గజాలు. వాటి కళ్ళకు పెద్ద పెద్ద వజ్రాలు దొరుకుతాయి. 5 విగ్రహాలు పగలగొట్టి ఆ వజ్రాలను మనం గజనీకి తెచ్చామంటే ఆ వజ్రాలను ఎక్కడ ఉంచారు? జహాపన ఆ వజ్రాలను ఒక గాజు పెట్టెలో అమర్చి వెండి మంటపం మధ్య భాగంలో మేజా పైన ప్రదర్శించావు. జహాపన ఇక సోమనాథ దేవాలయంలో తెచ్చిన బంగారు విగ్రహాలు ఏం చేశారు? మాకి వేరే చెప్పాలా జహాపన? ఆ బంగారు విగ్రహాలను వెండి మంటపం స్తంభాల చుట్టూ దిష్టి బొమ్మలుగా నిలబెట్టాం. జహాపన దిష్టి బొమ్మలు. మంచి పని చేశారు. వాటిని దిష్టి బొమ్మలుగా నిలబెట్టా. దిష్టి బొమ్మ సోమనాథ్ దండయాత్ర, వాటి విజయగాథ ఈ గజనీ మొహమ్మద్ జీవిత చరిత్రలో సువర్ణాక్షరాలు. గజనీ కిల్లాపై రేప రేప ఎగిరే కీర్తి పతాక. అరే చోటా ఖాన్, పనులన్నీ పూర్తయ్యాక ప్రత్యేకంగా మేము పర్యవేక్షణ చేస్తాం. ఈ జహాపన అంతేకాదు, గజనీ పట్టణానికి చుట్టూరా ఉన్న రాజులతో పాటు దేశ విదేశీ రాజులను ఆహ్వానించి మా విజయాలను ఆ ప్రదర్శనలో అందరికీ వివరించి ఖుషి చేస్తాను. ఈ గజనీ మొహమ్మద్ యుద్ధ తంత్రం, సైనిక శిక్షణ, వాటి విజయ గాథలను ఆ ప్రదర్శన ద్వారా ప్రపంచానికి చాటుకుంటాం. ఇంత గొప్ప సుల్తాన్ గజనీ వంశంలో పుట్టడం మీకు మీ తండ్రి గారు సుల్తాన్ సుబుద్దీన్ గారికి గర్వకారణం. జహాపన बहुत अच्छा वाला रे, बहुत अच्छा। నగర్ కంజరారాజుని ఆ కంజరారాజులు నిల్వ చేసిన మధువును మనం స్వాధీనం చేసుకున్నాంలే. ఆ మధువుని మీరు ఎక్కడ నిల్వ చేశారు? అది ఏమైనా చిన్న పరిమాణమా? కంజరారాజు నిల్వ చేసింది ఒక పెద్ద నార సంచి. దాని పొడవు 40 గజాలు, వెడల్పు 20 గజాలు. దాన్ని చిన్న చిన్న నార సంచులకు నింపి ఏనుగుల మీద హెచ్చించుకొని తీసుకువచ్చింది. అది సరే చోటా ఖాన్, దాన్ని మీరు ఎట్లా నిల్వ చేశారు? పెద్ద పెద్ద వెండి రేకులతో దీపాలు చేయించి వాటిలో భద్రంగా నింపి వాటిని మూతలు కట్టి వేశాం. కొంచెం తెప్పించమంటారా? అచ్చా బాబు,
జైపాల్ దేవి మనం పెషావర్ని ముట్టడించినప్పుడు ఆ జైపాల్ దేవుని అతని బీపీని అతని కూతురిని అతని కొడుకు ఆనందపాల్ దేవుని వారితో పాటు వారి రాజనర్తకిని బందీలుగా చేసి గదినికి తరలించారు. మాఘ మధ్యంలో జయపాల్ దేవ్ నిప్పు అంటించింది చూసి అతని బీపీ అతని కూతురు ఉంగరాలను వజ్రాలు మింగి మరణించాడు. అతని కొడుకు ఆనందపాల్ దేవ్ తప్పించుకొని పారిపోయాడు. ఇక మేము గజనీకి తీసుకువచ్చింది వారి రాజనర్తకిని మాత్రమే. రాజనర్తకి ఈ జహాపన అది ఆ జైపాల్ దేవ్ దర్బార్లో నాట్యం చేసేదట. బహుత్ సుందర్ సుందర్. ఈ జహాపన దాని ముఖము, దాని కళ్ళు, దాని ఒళ్ళు, దాని నడక అసలు అప్సర సజహాపన. అది ఇప్పుడు ఎక్కడ ఉంది? అది మన బందికాలలో ఉంది జహాపన. అది బందికాలలో ఉన్న దాని అందం కొంచెం కూడా తగ్గలే. అది మాటి వస్తే సుల్తాన్ గారికి సెలాములు చెప్పండి. సుల్తాన్ గారు అంటే నాకు ఎంతో ఇష్టం. ముచ్చటిస్తే సుల్తాన్ గారిని పుట్టపించాలా. నాట్యం చేసే సుల్తాన్ గారు విలాస మందిరంలోనే నాట్యం చేయాలని తెహలాడిపోతుంది జహాపన. అసలు మీది పేరు వింటేనే మిల్కే మిల్కే తిరిగిపోతుంది జహాపన. వెంటనే ఈ విలాస మందిరానికి ప్రవేశపెట్టు. ప్రస్తాపు చేయించి వెంటనే ప్రవేశపెడతాం జహాపన. శహబాజ్ సుందరి శహబాజ్. రాజనర్తకి అలా అది నువ్వేనా? మీ రాజు జైపాల్ దేవ్ అతని భార్య కుమార్తె మార్గ మధ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నారని విన్నా. మరి వాళ్ళందరూ చనిపోతే నువ్వు మాత్రం బతికే ఉన్నావు. మనవి చేసుకుంటాను జహాపన. నేను మా పెషావారి మీద దండయాత్ర చేసినప్పుడు మా రాజవాసం దగ్గరికి వచ్చాను. ఆ రాజ కుటుంబాన్ని బంధించి చేసి గజనీకి తీసుకువెళ్ళండి అని హుకుం జారీ చేసి గిరుక్కులు తిరిగాను. మీరు అలా గిరుక్కులు తిరిగిన దృశ్యాలు మీ సహజ గాంభీర్యతని, మీ నాజూకు ముఖార విందాన్ని కవాక్షంలోకి చూశాడు. అప్పటి నుండి మీరంటే నాకు ఒక విధమైన మధురానురాగం. మేము అతి సమీపాన దర్శించి మీతో ఆనందించాలనే కోరిక నన్ను ఇంతవరకు బ్రతికించింది. అందుకే అందరూ పోయినా నేను మాత్రం బ్రతికే ఉన్నాను. శహబాజ్ సుందరి శహబాజ్. నీ వంటి సుందరి మమ్ము ఇంతగా ప్రేమించటం, మా విలాస మందిరానికి రావటం మా బహుత్ ఖుషిగా ఉంది. రాజనర్తకిగా ఏమేమి నాట్యాలు నేర్చావు? అన్ని నాట్యాలు నేర్చాను జహాపన. తమకేమి కావాలో తెలియండి. అవన్నీ మాకు తెలియదు. మోసం అచ్చా. ఈ సందర్భంలో మేము ఆనందించాలి. మా ఆనందానికి పరాకాష్ట కావాలి. మీరు నా నాట్యం చూసి ఆనందించాలంటే